హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పాజిటివ్ విత్ అని ప్రేమ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే ఎపిసోడ్లో మన ఇమాన్యుయల్ గారు ఒక కామెడీ చేశారు, పుష్పగా ఒక కామెడీ. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ బెస్ట్ ఇస్తాడు అండ్ వచ్చి గేమ్స్ పరంగా గేమ్స్ ఇస్తారు. ఎందుకంటే నిన్న లాస్ట్లో చివరి ఆఖరికి వచ్చేసరికి ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన తోయడం కూడా భయపడుతూ ఆయనకి ఛాన్స్ ఇచ్చారు నిన్న టాస్క్లు. అండ్ లాస్ట్ వచ్చి నలుగురికి పెట్టిన టాస్క్లో కూడా నిన్న గెలిచి ఇమ్యూనిటీ కూడా మన స్టార్ గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్ గారే గెలిచారు. మళ్ళీ ఈ వీక్లో ఫస్ట్ డే మండే ఎపిసోడ్కే బెస్ట్ ఇచ్చారు ఇమాన్యుయల్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మనకి జరిగిందో టాస్క్, నిన్న ఫ్లోరా గారికి ఆల్రెడీ 2 వీక్స్ నామినేషన్లో ఉన్నారు. అండ్ కెప్టెన్గా ఉన్న రాముకు కాకుండా మిగతా వాళ్ళందరికీ నామినేషన్ బిగ్ బాస్ పెట్టేశాడు. చాలా బాగా ఇచ్చాడు గేమ్ బిగ్ బాస్. అయితే అక్కడ గేమ్ ఇచ్చిన బిగ్ బాస్ ఏ విధంగా బెడ్ పైన ప్రతి రౌండ్కి ఒకరు పడిపోతారు అన్నప్పుడు వీళ్ళైతే కళ్యాణ్ డెమోను ఎమ్మెన్యేలు వచ్చి బాత్రూంలో డిస్కషన్ పెట్టుకొని ఒకరికి సపోర్ట్ చేస్తాను. దాని గురించి ప్రత్యేక షార్ట్ చేశాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, కళ్యాణ్ వచ్చి శ్రీజాకి, డెమోన్ వచ్చి రీతోకి, ఎమ్మెన్యేలు వచ్చి నాకు నేను చేసుకుంటాను, తర్వాత తనుజ అంటాడు. ఆ తనుజ వచ్చి ఆల్రెడీ కళ్యాణ్ కూడా అక్కడ ఫేవరెట్. శ్రీజ వచ్చి ముందు గేమ్లో వచ్చి గెలిపించాలని ట్రై చేసింది కాబట్టి అక్కడ శ్రీజ పేరు చెప్పాడు. కానీ కళ్యాణ్ యాక్చువల్గా తనుజాకి వచ్చి 3-4 సపోర్ట్ ఉన్నారు. కానీ తనుజ వచ్చి సెల్ఫిష్ అని నాకు అనిపిస్తుంది. అవసరమైతే నాన్న, లేదంటే ఎమాన్యుయల్, లేదంటే కళ్యాణ్, లేదంటే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు నాన్న, నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఏదనంటే డైలాగులు వేసేస్తుంది. నేను ఖచ్చితంగా ఆడాను, నేను సింగిల్గా ఆడాను, నేను లేడీ టైగర్, లేడీ పుల్లగా ఏదో ఒక్కరోజు ఆడే ఉంటుంది. దాని గురించి కూడా నేను చెప్పాను. మిగతాది మాత్రం ఒక నామినేషన్స్ తప్ప మిగతావి ఏదీ లేదు. అండ్ నిన్నైతే వర్సెస్ అంటే గర్ల్స్ వర్సెస్ బాయ్స్ వర్సెస్ గేమ్ జరిగితే పిచ్చగుండా నాకు అనిపించింది. కానీ అది జరగకుండా ముగ్గురు అండ్ వీళ్ళ ముగ్గురుతో ప్లాన్లో మధ్యలో జాయిన్ అయిన మన భరణి గారు బెడ్ మీద ఇటువైపు కూర్చున్నారు కాబట్టి ఆయన్ని జాయిన్ చేసుకొని అటువైపు ఉన్న తనూజాని, రీటోని, దివ్యానిక్తాని, శ్రీజాని, వీళ్ళ 4 సుమాను, సంజన, ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ప్లాన్ చేసుకోలేదు. మెయిన్ ప్లాన్ చేసుకోవడానికి మైనస్ ఏంటి, సుమనన్నకి నాకు తోసేస్తారని చెప్పి అక్కడ సపోర్ట్ తీసుకుని ఉండిపోయాడు. వీళ్ళిద్దరు ఏ విధంగా ఆలోచించారు, రీతో ఉన్న తనుజ లాస్ట్ వరకు నాకు ఉంచేస్తారు, అక్కడ 3 మాకున్నారు, 4 మాకున్నారు, మేము ఇంట్లో వచ్చి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం కదా, మామూలు ర్యాపో కాదు మాదే అని చెప్పి వాళ్ళు వచ్చి గొద్ద మోపలేదు, గొద్ద కదపలేదమ్మా. గొద్ద కదపలేదంటే కదపలేదు. అది మాత్రం ఫస్ట్ వచ్చి రీతు పేరు చెప్పి రీతుకు డైవర్షన్ చేసి సంజనా గారికి ఎత్తిలేపారు. సంజనా గారికి ఎత్తిలేపి బయటికి తోస్తారు. కళ్యాణ్ వచ్చి ఎమాన్యుయల్ రాలేదు, భరణి గారు మిగతా వాళ్ళు వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి సుమన్ గారికి సార్ దివ్యానిక్ ట్రై చేశారు. సుమన్ అన్న అబ్బాయి కదా, వదులుదాం ఒకసారి, దివ్యానిక్ ట్రై చేశారు. ఫ్రెండ్షిప్ కదా మిగతా ముగ్గురు అయితే అవ్వదు. ఇది ప్లాన్ చేసుకున్నట్టు చివరాఖరికి మేము గెలిచేస్తాం అనుకున్నారు కదా, అది ఏది అవ్వకుండా దివ్యానిక్ ట్రై చేస్తే అవ్వకపోసరికి సుమన్ అన్నకు లాగేశారు. సుమన్ అన్న ఫీల్ అవ్వలేదు, అయిపోయింది. అక్కడ వచ్చి ఏదైతే జరిగిందో అది దివ్యానిక్తాకు భరణి గారు సపోర్ట్ చేసినా కూడా మిగతా వాళ్ళు ఏదైతే మెజార్టీ ఉందో దివ్యానిక్తా నాగుతున్నప్పుడు శ్రీజ మధ్యలో దూరిపోతుంది. అంటే వీళ్ళు లాగుతున్నారు ప్రతి ఒక్కరికి కన్నింగ్ గేమ్ మొదలెట్టింది అక్కడ శ్రీజ. ఏదైతే భరణి గారికి వచ్చి మీరు మంచిగా గోసానం లేదు, ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎందుకు దానికి వచ్చి ఒక సపోర్ట్ ఇవ్వాల్సినప్పుడు ఇస్తారు. ప్రతిసారి సపోర్ట్ ఇవ్వాలంటే ఎవ్వడు ఇవ్వలేడు బిగ్ బాస్ హౌస్లో, అసలు కష్టం అది. ఎందుకంటే ఎమాన్యుయల్ అంత ఇది ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేయలేపాడు, మమ్మీ అనుకుంది. ఎందుకంటే ఎమాన్యుయల్ కోసం సంజన గారు ఎన్నిసార్లు చేశారు. ఎందుకంటే అక్కడ ఉండాల్సింది ఎమాన్యుయల్ కాబట్టి తన పరంగా తను డిసైడ్ అయి ఉన్నాడు. అండ్ ఇంకో విషయం ఏదైతే శ్రీజ దివ్యానిక్తాకు వచ్చినప్పుడు తోసినప్పుడు వచ్చింది, డెమోన్ పావన్కి తోసినప్పుడు వచ్చింది, అండ్ వచ్చి రీతు తోసినప్పుడు వచ్చింది. అండ్ నెంబర్ 1 కన్నింగ్ గేమ్ ఫేక్ పర్సన్ ఆడిన శ్రీజ వచ్చి మన భరణి గారికి నేను ఎపిసోడ్లో అన్నారు. భరణి ఎక్కడ ఫేక్ ఆడలేదు, ఎవరి పేర్లు అయితే వాళ్ళు ప్రస్తావించారో, ఎవరు తోసేద్దామని డిసైడ్ అయ్యారో వాళ్ళందరికీ తోసుకొని వచ్చారు. లాస్ట్లో నాకు తెలిసి ఏదైంది, ఈ వచ్చి కళ్యాణ్ అక్కడ డబల్గా ఎదురిష్టం కదా, అక్కడ శ్రీజాని ఒప్పుకోలేడు అండ్ తిన్నొచ్చుకోలేడు. ఎమాన్యుయల్ వచ్చి మరి తనుజ కాకుండా శ్రీజాని అప్పుడు మరి ఎందుకు కళ్యాణ్ అక్కడ ఒప్పుకోలేదు. అండ్ అక్కడ వచ్చి అయితే భరణి గారికి తోసేద్దామని చెప్పి ఎప్పుడైతే శ్రీజాను ఇక్కడ 3 అబ్బాయిలు ఆడినంతవరకు నీకు ప్రాబ్లం లేదు, నీకు వచ్చి నువ్వు ఆయన పేరు చెప్తే ఆయన తోసేయాలి వీళ్ళిద్దరూ కలిసి నీతో కలిసి, ఇంతవరకు ఆడింది అలా నువ్వా. అక్కడ వచ్చి ఆయన ఎప్పుడైతే పాయింట్ చెప్పాడు అంతవరకు ఆలోచన రాని ఆయనకి నా పేరు చెప్తుందనే ఖచ్చితంగా తోసారు. ఆ విషయం దివ్యానిక్త పక్కన కూర్చొని కూడా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే నువ్వు నా పేరు చెప్పావు, నిజమే కదా, నువ్వేట ఆడతావు, నువ్వు ఒక్కల సంజనయ్య నీకు తోసేస్తుంది. నువ్వు సింగిల్గా ఉంటే నువ్వు వచ్చి లాస్ట్ వరకు వచ్చి ఏమన్నట్టు వాళ్ళందరితో అలా గేమ్ ఆడేస్తావా, నువ్వు అటు నక్క వినయాలు ఉపయోగించి. ఆ రీతుకి ఇది ఉంది,
పొటెన్షియల్ ఉంది, తనుజ కొంతవరకు ఉంది. వీళ్ళెవ్వరు కూడా గేమ్ అయితే నిన్న ఒక ప్లాన్ చేసుకోలేదు. దివ్యానిక్తకు తోస్తున్నప్పుడు సంజన గారు క్లియర్ కట్టే చెప్పారు, రీతు తొయ్యకు ఆపు, తను కుంచితే నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా నిన్న అయితే దివ్యానిక్త ఉంచుంటే మన భరణి గారు అయినా తనకు సపోర్ట్ చేసి ఉంచుంటే అక్కడ లాస్ట్లో వీళ్ళు నలుగురు కాకుండా ఇంకో పేర్లు కొంచెం పేర్లు మారుతుంది. డెమోన్ వచ్చి ఏదైతే పడిపోయాడో డెమోన్ పడిపోవడానికి కారణం సూత్రధారి మెయిన్ డెమోనే. ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు సపోర్ట్ చేసి పక్కన కూర్చొని ఉండాలి. అక్కడ తనుజను శ్రీజను తోసుకోవడం జరుగుతుంది. తాను వచ్చి పెద్ద పోటుగాడు లాగా పెద్ద ఆఫీసర్ లాగా భరణి గారికి పుష్ చేశాడు. భరణి గారికి పుష్ చేయడం, భరణి గారి పట్టుకోగానే ఇంకేటైంది, ఎవరైతే పక్కన ఆడిన కళ్యాణ్ మన శ్రీజ కలిపి తోసారు. తోసే కానీ ఇద్దరు నాకు తెలిసి అయితే ఒకరు ఫస్ట్ ఒకరి తర్వాత కాదు, పడిన యాంగిల్లో ఈయన ఎలా పడ్డాడు పూర్తిగా బాడీ యాంగిల్లో, తినొచ్చి కాల్ ఫుట్టింగ్ వచ్చి పెట్టాడు. సంచాలక నిర్ణయం కాబట్టి ఎవరికైతే ఇవ్వాలి అక్కడ యాక్చువల్గా అక్కడ ఇవ్వాలి. అండ్ శ్రీజ విషయంలో అలాగే జరగలేదు, ఫస్ట్ పెట్టడం కాదు, అక్కడ వచ్చి దివ్యానిక్త పడిపోయాక చాలాసేపటికి తప్పు అనకూడదు కానీ బ్యాక్ సైడ్ అయితే డ్రెస్ ఇదైతే టాప్ అంటారు కదా, టాప్ పైకి కొంత లెగిసరికి వచ్చి శ్రీజ కిందకి కావాలని దిగి ఆ డ్రెస్ని అడ్జస్ట్ చేసింది. ఏదైతే అక్కడ కరెక్ట్గా చెప్పిందో శ్రీజ అదైతే నిజం. ఎందుకంటే లైవ్ చూసినోడుగా తెలుస్తుంది, అది దాని ఎపిసోడ్లో కూడా క్లియర్ కట్గా చూపించాడు. అంతేగాని అక్కడ దిగిపోలే, ఇక్కడ పడిపోయారు. పడిపోవడం వేరు, దిగడం వేరు. అది మాత్రం మెయిన్ నాకైతే అనిపించింది. పడిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు ఎవరి పేరు చెప్పాలి, తను పడిపోలేదు, డ్రెస్ని అడ్జస్ట్ చేయడానికి దిగింది. దిగడానికి పడిపోవడానికి చాలా తేడా ఉంది. అండ్ నిన్నైతే తనుజ మాత్రం మాత్రం ఇవ్వకుండా లాస్ట్లోకి వచ్చింది. లాస్ట్లోకి వచ్చేసరికి ఏదైనా పొడిచింది, అలా గేమ్ వచ్చేసరికి వాటర్ అండ్ ఫైర్ సమ్ గేమ్ పెట్టారు. ఎవరైతే నిప్పు నీళ్ళు గాలి లెక్క ఏరి లెక్క ఆ గేమ్లో వచ్చి ఫస్ట్లోనే తుపాస్ ఎగిరిపోయింది. నెక్స్ట్ ఆడిన వీళ్ళ ముగ్గురులోనే వచ్చి మన భరణి గారు అక్కడికి ఆగిపోయారు. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో వచ్చి ఎమాన్యుయల్ వచ్చి గెలిచాడు. నిన్నైతే బెస్ట్ ఇచ్చాడు ఎమాన్యుయల్. ఎందుకంటే ఎమాన్యుయల్కి ఫస్ట్ తనుజ తోసేస్తుంది అన్నది యాక్చువల్గా అయితే నేను ఎపిసోడ్లో ఎమాన్యుయల్ కానీ తనుజ కోసం ఎమాన్యుయల్ నిలబడ్డాడు. కానీ ఎమాన్యుయల్ వచ్చి యాక్చువల్గా ఎమాన్యుయల్లో కూడా కొంత మైనస్ ఉంది. ఎక్కడ కొన్ని మాటలు చెప్పాలంటే వీళ్ళు ఫ్రెండ్షిప్లో అంటే జనాలు ఉండాలి కదా, సపోర్టర్స్ ఉండాలి కదా, వీళ్ళు రిలేషన్స్ పోకూడదని అక్కడ మెయింటైన్ చేస్తాడు. యాక్చువల్గా నాకు తెలిసి ఎమాన్యుయల్ కానీ సంజన గారితో ఓకే, ఆవిడ కొంత మార్చి కానీ ఆవిడకి సపోర్ట్ పరంగా ఉంటే గుడ్డికి కూడా ఎమాన్యుయల్కి సంజన గారు సపోర్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకు అన్నందుకు ప్రతి విషయంలో కూడా తనకు అంత సపోర్ట్గా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు అలా కాదు, అవసరం బట్టి ఏంటంటే అటు ఇటైతే పెనం ఇటైతే అందితే కాలు, అందకపోతే బొర్ర అన్నట్టు ఏదో ఉంటుంది సామెత, అందితే తల లేకపోతే అందకపోతే కాలు అన్నట్టు వీళ్ళిద్దరు అలా ప్రవర్తిస్తున్నారు రీతు తనుజ. నిన్న ఎపిసోడ్లో ఏదైతే తిని గెలిచాడు, ఇమ్యూనిటీ గెలిచాడు, మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వెళ్ళిపోయారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్తున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకొని మీ సపోర్ట్ మీరు ఇస్తారని. అండ్ థ్యాంక్ యూ, సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.